3 డేస్ హాలిడేస్ రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ట్రైన్ ఎక్కి ఆగమేఘాల మీద ఇంటికైతే వచ్చేసాను. ఇలా వచ్చానో లేదో మా డాడీకి కాల్ వచ్చింది, మిషన్ వస్తుంది కోత కోయడానికని. అది వినగానే చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయిపోయి, డాడీ నేను వస్తానని మా డాడీ వెనకాల వెళ్ళిపోయా. పొలానికైతే వచ్చేసాం. ఇది కనిపిస్తుంది కదా, ఇదే మా పొలం. మా డాడీ అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఎక్కడి వరకు మా సరిహద్దులు ఉన్నాయి, ఎక్కడి వరకు మా పొలం ఉంది, ఎక్కడి నుంచి కోయడం స్టార్ట్ చేయాలి అని చెప్పి. సరిహద్దులు చెప్పేసిన తర్వాత అయితే మిషన్ కోయడం స్టార్ట్ అయిపోయింది. ఒక ట్రక్ ధాన్యం రావాలంటే 2 ఫుల్ ట్యాంకులు ధాన్యం రావాలి మిషన్ కోసినప్పుడు. కనిపిస్తుంది కదా, ఇదంతా మా పొలమే అనుకోకండి, ఇదంతా రైతులది, మేము కౌలుకి చేస్తున్నాం అంతే. ఈ రోజు ఎండ అయితే మామూలుగా లేదు, ఎండ అయితే దంచి కొడుతుంది, చాలా వేడిగా అనిపిస్తుంది. అయినా సరే ఉందాం, కొత్త అయ్యేదాకా ఉందామని నేను ఫిక్స్ అయ్యా. మా పొలంలోకి మిషన్ రావాలంటే ఈ సైడ్ పొలం అయినా సరే ఆ సైడ్ పొలం అయినా సరే కొయ్యాలి, అప్పుడే మా పొలంలోకి మిషన్ రావడానికి అవుతుంది. సో ఈ పక్క పొలం కోసారు కాబట్టి ఈరోజు మాది కోతకి మిషన్ వచ్చింది. బరగాలు పడదాం రా అని చెప్పి మా మమ్మీ అయితే పిలుస్తున్నారు. ట్రాక్టర్ రావడానికి చాలా టైం పడుతుందిలే మమ్మీ అని చెప్పేసి నేనైతే తాతీగా వీడియో తీసుకుంటున్నాను. మొన్న గట్టిగా గాలేసినప్పుడు ఆ చెట్టు అయితే పడిపోయిందంట, దానికి ఫీవర్ వచ్చినట్టుంది, పాపం నీరసంగా ఉండి పడిపోయింది. సో అటు మొత్తం ధాన్యం అంతా పోయాయి. సో అటు మిషన్ వచ్చి కొయ్యడానికి అవ్వదు కాబట్టి అక్కడే ఎక్కువ టైం పడుతుంది. మిషన్ వాళ్ళు ఎలా తీసుకుంటారంటే అవర్కి ఇంత అని చెప్పి మనీ అనేది తీసుకుంటారు. పోవడం వల్ల ఎక్కువ టైం అక్కడే పట్టింది కోయడానికి. సో 2 ట్యాంకులు అయితే ఫుల్గా అయిపోయాయి. ట్రాక్టర్ అయితే లోడ్ అయిపోయింది, వచ్చేసింది అనమాట. మేమైతే ఈలోపు బరకలేసి మొత్తం అంతా రెడీగా ఉంచేసాం. చెప్పాను కదా 2 ట్యాంకుల ధాన్యం అనేది ఒక ట్రక్ అవుతుందని. ఇదైతే 2 ట్యాంకుల ధాన్యం. మీకు ముందు చెప్పాను కదా 2 ట్యాంకులు అయితే ఒక ట్రక్ అవుతుందని. ధాన్యాన్ని అంతా అయితే ఒక రాశిగా పోసేశారు. రాశి అంటే మొత్తం వడ్లన్నీ ఒక చోట వేయడాన్ని ధాన్యం రాశి అంటారు. ఆల్మోస్ట్ కోత అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ధాన్యం అంతా ఒక ధాన్యం రాశిలా పోసేసి బరకాలతో కప్పేసి మార్నింగ్ వచ్చి దాన్ని ఆరబెడదాం అనుకున్నాం. మొత్తం ఇది అయ్యేసరికి 5:30 to 6 అలా అయింది. ఈ రోజైతే కోత అయిపోయింది. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే, అసలైన సినిమా రేపు ఉంటుంది, చుక్కలు కనిపిస్తాయి అన్నమాట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.